ఓకే. సో వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అగైన్ కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకి, స్కూల్ స్టాండర్డ్ అభ్యర్థులు అందరికీ కూడా నా నమస్కారాలు. బాగా చదువుతున్నారు అనుకుంటున్నాం తెలంగాణ అభ్యర్థులు. ఇది ర్యాపిడ్ రివిజన్ కింద ఉపయోగపడుతుంది తెలంగాణ వారికి. ఏపీ వారికి ఎగ్జామ్ టైం ఉంది కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీకు. ఓకేనండి. సో ఇక్కడ మనకి 38 బిట్ చూడండి. కాగ్నిటివ్ డొమైన్కి, జ్ఞానాత్మక రంగానికి సంబంధించి సరి అయిన ప్రవచనం ఏంటి? జ్ఞానాత్మక రంగానికి సంబంధించి సరి అయిన ప్రవచనం ఏంటి? కాగ్నిటివ్ డొమైన్లో ఉన్నటువంటి అసలు ఏంటి? సో ఈ రంగంలో 6 లక్ష్యాలు ఉంటాయి. ఓకే, ఈ రంగం లక్ష్యాలని పరిశీలన చేస్తాము, మాపన చేయగలము. ఈ రంగం విద్యార్థికి ఏమి ఇస్తుందంటే నేను చేయగలనని భరోసా ఇస్తుంది. ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను అని చెప్పేసి భరోసా ఇస్తుంది జ్ఞానాత్మక రంగం. ఆన్సర్ వచ్చేసి పైవన్నీయు. ఓకే, కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించి సరైన ప్రవచనం ఏంటంటే, కాగ్నిటివ్ డొమైన్లో మనకి 6 ఆబ్జెక్ట్ లక్ష్యాలు ఉంటాయి. ఈ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను మనం పరిశీలన చేస్తాం, మాపన చేస్తాము. ఈ జ్ఞానాత్మక రంగం అనేది విద్యార్థికి ఏం భరోసా ఇస్తుందంటే నేను చేయగలను అనేటువంటి భరోసా అనేది ఇస్తుంది. 39 బిట్ చూడండి ఒకసారి. భావావేశ రంగానికి సంబంధించి, ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించి ఉన్నటువంటి లక్ష్యాలను సరళం నుండి సంక్లిష్టానికి ఒక క్రమంలో అమర్చండి. రెండో రంగం ఏంటంటే మనకి ఎఫెక్టివ్ డొమైన్, దీన్ని మనం భావావేశ రంగం అని చెప్తాము. దీంట్లో ఉన్న లక్ష్యాలని సింపుల్ టు కాంప్లెక్స్ అమర్చమంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ బి అట, తర్వాత ఏ, తర్వాత సిడిఈ అని ఇచ్చాను. సో ముందు వచ్చేసి మనకి గ్రహించడం అవుతుంది. గ్రహించిన తర్వాత ప్రతిస్పందించడం లక్ష్యం అవుతుంది. తర్వాత మనకి విలువ కట్టడం అవుతుంది. తర్వాత వ్యవస్థాపన అవుతుంది. లాస్ట్లో శీల స్థాపనం, దీని మీద బిట్ ఎక్కువ ఇస్తారు. శీల స్థాపన మీద బిట్లు అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎఫెక్టివ్ డొమైన్లో ఉన్నటువంటి భావావేశ రంగంలో, అంటే ఎఫెక్టివ్ డొమైన్లో ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే, ఫస్ట్ వన్ గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపనము, శీల స్థాపనము. ఓకేనా. సో బి ముందు గ్రహించడం అవుతుంది, ప్రతిస్పందించడం అవుతుంది. ఏ తర్వాత సి విలువ కట్టడము, వ్యవస్థాపనము, శీల స్థాపనం. ఇవన్నీ కూడా మనకి ఆర్డర్లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 40th బిట్ చూడండి. 40 ఎఫెక్టివ్ డొమైన్ సంబంధించి సరి అయిన ప్రవచనం ఏంటి అంటే, దీంట్లో భావావేశ రంగంలో ఏముంటాయంటే అనుభూతులు, ఉద్వేగాలు, విలువలు, వైఖరులు అనేవి ఇమిడి ఉంటాయి. ఇది హృదయానికి సంబంధించింది కాబట్టి ఎమోషన్స్, ఫీలింగ్స్, యాటిట్యూడ్స్ అండ్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఇది హృదయానికి సంబంధించినటువంటిది. ఈ రంగాన్ని అంతర్వృద్ధి అనేటువంటి అంశం ఆధారంగా 5 స్థాయిలుగా విభజించారు, గుర్తుపెట్టుకోండి. ఎఫెక్టివ్ డొమైన్ని, భావావేశ రంగాన్ని అంతర్వృద్ధి అనేటువంటి అంశం ఆధారంగా 5 స్థాయిలుగా విభజించారు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీయు అవుతుంది. తర్వాత 41 ఏంటంటే మనకి బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారము భావావేశ రంగానికి సంబంధించిన ఈ లక్ష్యాలను సింపుల్ టు కాంప్లెక్స్ అమర్చండి. ముందు గ్రహించడము, ప్రతిస్పందించడము తెలుసు మీకు, విలువ కట్టడము, శీల స్థాపనము. ఇది ఆర్డరు. సో బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారము ఎఫెక్టివ్ డొమైన్లో ఉన్నటువంటి లక్ష్యాలని సింపుల్ టు కాంప్లెక్స్ అమర్చమని చెప్తున్నారు. సో గ్రహించడం ఒకటి, ముందు గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, శీల స్థాపనము. ఓకే, ఒక్కో దాని గురించి మాట్లాడదాం. ముందు గ్రహించడం అంటే ఏంటంటే, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను, సమాచారాలను తెలుసుకోవడానికి సంసిద్ధను చూపడమే గ్రహించడము. సో గ్రహించడం అంటే ఏంటంటే, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి వివిధ అంశాలను, సమాచారాలను తెలుసుకోవడానికి సంసిద్ధను చూపటమే గ్రహించడము అవుతుంది. నోట్ అని రాసాను చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే నోట్ అని రాసినది చాలా ఇంపార్టెంట్. గ్రహించిన విషయానికి స్పందించడమే ప్రతిస్పందన లేదా రెస్పాండింగ్ అనేది అవుతుంది. ఒక్క నిమిషం. ఓకే, తర్వాత చూడండి మనకి 44 చూడండి ఒకసారి. సమాచారాన్ని గ్రహించడము, దానికి ప్రతిస్పందించడం ద్వారా భావావేశ రంగానికి చెందిన ఏ దశలో విద్యార్థి కొన్ని భావాలు, అభిప్రాయాలు, విలువలు పెంపొందించుకుంటాడు. సమాచారాన్ని గ్రహించడము, దానికి రెస్పాండ్ అవటం ద్వారా భావావేశ రంగానికి చెందినటువంటి ఏ దశలో, అంటే ఏ లక్ష్యంలో
విద్యార్థి కొన్ని భావాలు, అభిప్రాయాలు, విలువలు పెంపొందించుకుంటాడంటే విలువ కట్టడం అనేటువంటి లక్ష్యంలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 45 భావావేశ రంగానికి సంబంధించినటువంటి ఏ లక్ష్యంలో విద్యార్థిలో విలువలు, ఆదర్శాలు, విశ్వాసాలు అభివృద్ధి చేయబడి, భావావేశ రంగానికి సంబంధించినటువంటి ఏ లక్ష్యంలో విద్యార్థిలో విలువలు, ఆదర్శాలు, విశ్వాసాలు అభివృద్ధి చేయబడి వాటి మధ్య సహసంబంధం ఏర్పడి వ్యవస్థీకరణ జరుగుతుంది అని బిట్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, దీని ఆన్సర్ చూద్దాము. సో ఆన్సర్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్గా వ్యవస్థాపనం అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, తర్వాత మనకి 46 బిట్ చూడండి ఒకసారి. 46 బిట్. సో 46 బిట్ ఏమంటున్నాడంటే ఈ క్రింది వానిలో భావావేశ రంగంలోని శీల స్థాపన, ఇది శూల స్థాపన ఇచ్చాడు బిట్ ఇక్కడ, ఇది రాంగ్ అవుతుంది. శీల స్థాపన, శీల స్థాపన లక్ష్యానికి సంబంధించిన అంశం ఏంటి? శీల స్థాపన అనేటువంటి లక్ష్యానికి సంబంధించిన అంశాలు ఏంటంటే అన్నీ రైటే. ఫస్ట్ వన్, ఇది భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి, కరెక్టే. ఈ లక్ష్యం ద్వారా విద్యార్థిలో నిర్దిష్టమైనటువంటి ప్రవర్తన మార్పు ఏర్పడుతుంది, విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది ఈ లక్ష్యం, కాబట్టి 4 కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో 47 ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి సంబంధించి సరి అయినటువంటి ప్రవచనం ఏంటి? ఆన్సర్ పైవన్నీ అవుతుంది. ఎఫెక్టివ్ డొమైన్ సంబంధించినటువంటి ప్రవచనాలు ఏంటి? సో ఫస్ట్ వన్, ఈ రంగంలో లక్ష్యాలను కొలవడానికి సరైనటువంటి నిక్షలు లేవు. ఓకే, దీన్ని మూల్యాంకనం చేయడం చాలా కష్టమవుతుంది, ఇది హృదయానికి సంబంధించింది. ఓకే, ఇది భావావేశ రంగానికి సంబంధించింది.